ప్రాబ్లం వచ్చింది ఎవరితో అంటే సీనియర్ డ్రైవర్లతోనే. జూనియర్ వాడు బాగానే జాగ్రత్తగా పడిపోతానేమో 10 సార్లు చూసుకుంటాడు, కాలు పెట్టినా లేదు, గేర్ వేసినా లేదు, బ్రేక్ వేసినా లేదు, కానీ బాగా వస్తున్నాడు బ్రేక్ తప్పడు. ప్రాబ్లం అంతా ఈడుతోనే, సంఘంలో కూడా ఈడుతోనే ప్రాబ్లం. ఇప్పుడు రెండో ఎత్తిపోతుంది కదా, బాగా పరిచయం చేస్తున్నాడు, లేదు వచ్చేవారిని చెడగొడుతుంది, ఈవిడ చేయదు, ఈవిడ రాదు, వచ్చేవారు మీరు రాని ఇప్పుడు చేయదు. నీకు తోలేవాడు ముందుకు పడిపోయి తోలేవాడు ఈడే డైరెక్ట్ గా ఏమైపోతున్నాడంటే చెరువులో పడిపోతున్నాడు. నేను దినాల్లో క్రైస్తవ భక్తులు కూడా ఇలాగే ఉన్నారు. ఈ తల్లి నన్ను అర్థం చేసుకుంటాదిలే అని పాస్టర్ గారిని కొంచెం పక్కన పెట్టి నిన్న మొన్న వస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారంటే ఆమె ఇంకా ఆ తర్వాత వారం నువ్వు చర్చిలో కనబడవు. నీ సీనియారిటీ ఏమైపోతుంది నాకు అర్థమవుతలేదు. కోరావు గుంపులా తయారైపోయి చాలా మంది సంఘంలో. కోరావు ఒకడే తయారయ్యాడా? కాదు, కోరావు వెనకాల కోపం బయలుదేరింది. 250 మంది తయారు. నేనేం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. నీ సీనియారిటీ నేనేం చేస్తుందంటే దేవునికి అడ్డుగా నిలబడుతుంది, దేవుని సేవకుడికి అడ్డుగా నిలబడుతుంది. చేతులు లేకుండా తోలేవంటి వాడుగా, ప్రార్థన లేకుండా ప్రార్థన వచ్చేసేవాడు. కొంతమంది క్రైస్తవులు స్నానం కూడా చేయరు, చేసుకొచ్చేస్తారు. సంఘం ప్రిపేర్ అవ్వరు, శనివారం రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు, బల్లారాధనలో పాల్గొంటారు. ఈరోజు సీనియర్